అంగీకరించే వరకు, రక్షణ పొందే వరకు కూడా ఈ బంధకాలు ఉంటాయి. But when God gives his spirit of adoption, అయితే దేవుడు తన దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించినప్పుడు this spirit of bondage leaves us, ఈ బానిసత్వం, ఈ బంధకాలు మనల్ని విడిచిపోతాయి. and we are bound to the spirit of God. దేవుని యొక్క ఆత్మతో మనం We బంధించబడతాం. are sealed to the spirit of God. దేవుని ఆత్మతో మనం ముద్రించబడతాం. That is the difference between this spirit of bondage and the spirit of bound in the spirit. చూడండి, ఆత్మలో బంధించబడడానికి ఈ లోక సంబంధంగా బంధించబడడానికి ఉన్న వ్యత్యాసం ఇదే. Hallelujah. హల్లెలూయా. So now all the while we were talking only about man's spirit. కనుక ఇప్పటి వరకు అంతా కూడా మానవ ఆత్మ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. Now about the evil spirit. ఇప్పుడు దురాత్మల విషయానికి వద్దాం. The next is the evil spirit. తర్వాత దురాత్మ. Ephesians 6 and 12 says, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, we wrestle against many spirits in this world. ఈ లోకంలో అనేక రకాలైన ఆత్మలు ఉన్నాయి. Principalities, ఈ అంధకార సంబంధమైనవి, powers of darkness, చీకటి సంబంధమైన దురాత్మలు, authorities, అధికారం కలిగిన వారు. and we wrestle against many darkening forces of the air. ఈ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. Yes, all these are the names given to the evil powers in Ephesians 6 and 12. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ దురాత్మల సమూహాల గురించిన పేర్లు వేరువేరుగా అక్కడ చెప్పబడ్డాయి. Now listen carefully, who is this devil or Satan or evil spirit or demon? చూడండి, దయ్యాలు గాని లేకపోతే సాతాను గాని దురాత్మ గాని వీటన్ని ఎవరు? ఇదంతా కూడా how this all came into the world. ఇవన్నీ లోకంలోనికి ఎలాగా రావడం జరిగింది? Maybe some of you know about this. మీలో కొంతమందికి ఈ విషయాలు తెలిసి ఉండొచ్చు. Isaiah 14 and 12 says, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, this Lucifer was a beautiful son of morning. చూడండి, ఈ లూసిఫర్ అనేవాడు తేజో నక్షత్రం వలె పరలోకంలో అందమైన వాడుగా మరి ఆ దేవదూతగా ఉండి ఉన్నాడు. He was a beautiful archangel. మరి ప్రధాన దూతగా మరి ఆయన ఆ పరలోకంలో అందమైన వాడు. Ezekiel 28 and 14 says, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం, ఎహెజ్కేలు, he was an anointed cherub. అతడు అభిషేకించబడిన కెరూబు. There are 3 kinds of cherub in the Bible. బైబిల్ గ్రంథంలో 3 రకాలైన కెరూబులను మనం చూస్తాం. Not rakal, only three cherubs. మూడు కెరూబులు. The first one is Michael. మొట్టమొదటిది మిఖాయేలు. He is the leader of the army of God. దేవుని యొక్క సైన్యానికి నాయకుడు అన్నమాట. Second one is Gabriel. రెండవది ఈ గాబ్రియేలు. He is the chief messenger angel of in the presence of God. దేవుని సన్నిధిలో మరి సమాచారం అందించే దూత. Communication minister. కమ్యూనికేషన్ మినిస్టర్, సమాచార శాఖ మంత్రి అన్నమాట. The most important messages of God he brings right from the throne of God to that person. దేవుని సింహాసనం నుంచి చాలా ప్రాముఖ్యమైన వర్తమానాన్ని నేరుగా ఆ ఫలాని వ్యక్తి దగ్గరికి తీసుకొని వచ్చే ఆ సందేశాన్ని అందించే వ్యక్తి అన్నమాట. The third one is the Lucifer. మూడవది ఈ లూసిఫర్. You know who this Lucifer is? ఈ లూసిఫర్ ఎవరో తెలుసా? He did not have any work. పనేమి లేదు, వేరే పనేమి లేదు. Once upon a time, not now. ఇప్పుడు సంగతి కాదండి, ఒకప్పుడు సంగతి. He was a very beautiful archangel. చాలా అందమైన ప్రధాన దూత. He was like a star. ఆయన తేజో నక్షత్రం వలె ఉన్నారు. And he had all beauty in him. ఆయనలో సర్వాంగ సుందరం ఉంది. You can see that description given in this book of Isaiah and Ezekiel. ఎహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో అతని గురించిన వర్ణన ఉంది. He was like a jasper stone and all that brimstone and everything. మరి అక్కడ అనేక రకాలైన వర్ణనలు ఆయన గురించి చెప్పబడడం జరిగింది. But what happened? తర్వాత ఏం జరిగింది? He was always in the presence of God. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే పని ఆయన. But he found the glory of God was more greater than his shining. మరి దేవుని యొక్క మహిమ తనకంటే కూడా ఎక్కువ ప్రకాశించడం గమనించాడు. And pride entered him. అప్పుడు ఆయనలోనికి గర్వం ప్రవేశించింది. He said, why not I become like God? నేను దేవునిలాగా ఎందుకు అవ్వొద్దు? Why not I lift up my throne compared to God? దేవునంతగా నా యొక్క సింహాసనాన్ని నేను ఎందుకు హెచ్చించుకోవద్దు? And immediately we see he అలాగా అనుకున్న వెంటనే అతను పడవేయబడడం జరిగింది. My dear servants of God, నా ప్రియ సేవకులారా, just know only one thing. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. You cannot hide even an iota of your thoughts before God. దేవుని ఎదుట మీ తలంపులలోని కొంచెమైన నా దేవునికి దాచలేరు.
an instant of thought, God know that. మరి నీకొచ్చే ప్రతి చిన్న ఆలోచన కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. God knew the thought of this Lucifer. ఈ లూసిఫర్ యొక్క ఆలోచనను దేవుడు గ్రహించాడు. You know King Nebuchadnezzar. నెబుకద్నెజర్ రాజు సంగతి మనకు తెలుసు కదా. Pride entered him. అతనిలోనికి గర్వం ప్రవేశించినప్పుడు Immediately his thought reached God. వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి Suddenly, వెంటనే what happened? ఏం జరిగింది? There were many group of angels that joined this Lucifer. మరి ఈ లూసిఫర్ తో అనేక మంది దూతలు కలిశారు. And they all fell from heaven. పరలోకం నుంచి పడద్రోయబడ్డారు. 1/3 of the angels of God fell from heaven. ఆ దేవుని యొద్ద నుంచి పరలోకంలో ఉన్న 3వ వంతు దూతలు మరి లూసిఫర్ తో పాటు పడిపోయారు. And we see in the book of 2 Peter 2 and 4. రెండవ పేతురు పత్రిక 2:4 వచనాల్లో మనం చూస్తే All his angels were bound in the chains of darkness. ఈ దూతలన్నీ కూడా ఈ బంధకాలతో బంధించబడ్డారు, గొలుసులతో. అంతకార సంకల్లతో in the chains of darkness. చీకటి అంధకార సంబంధమైన సంకెళ్ళతో బంధించబడ్డారు. And they are reserved unto judgment. వారు తీర్పుకు వారు సిద్ధపరచబడ్డారు. Now listen another thing. ఇంకొక విషయాన్ని ఇక్కడ జాగ్రత్త వినండి. All these angels that fell from heaven పరలోకం నుంచి పడద్రోయబడిన ఈ దూతలన్నీ కూడా are not let loose in this earth now. ఈ భూలోకంలో విడిచిపెట్టబడలేదండి. Only few are let loose. ఆ కొన్ని దూతలు మాత్రమే విడిచిపెట్టబడ్డారు. But if you read the book of Revelation, ప్రకటన గ్రంథాన్ని మనం చదివితే 20 and 10, 20వ అధ్యాయం 10వ వచనంలో this says that at an instant God will let loose all these angels. ఒక సందర్భంలో ఒక పరిస్థితిలో ఆ దూతలందరినీ కూడా ఆ దురాత్మలన్నిటిని విడిచిపెడతాడంట దేవుడు. And then we see there will be a battle called Armageddon. ఆ తర్వాత అర్మగిద్దోన్ అనే యుద్ధం జరుగుతుంది. So I am not going to go into all this Revelation. మళ్ళీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళడం లేదు నేను. Maybe sometime we'll see about it. మరొకసారి ఎప్పుడైనా దాని గురించి ధ్యానం చేద్దాం. And here we see these angels were all disobedient to angels. చూడండి, ఈ దూతలన్నీ కూడా అవిధేయత కలిగిన దురాత్మల దూతలు. And they were right from the beginning, even before God formed this earth. దేవుడు ఈ భూలోకాన్ని సృష్టించక మునుపు నుండి ఉన్నవాళ్ళు. We don't know how this earth was even before this generation. ఈ తరంలో ఇప్పుడున్న ఈ భూమి ఎలాగుందో దీనికంటే ముందు ఎలాగుందో మనకు తెలియదు. We see the earth was without form and void in Genesis 1 and 1:2. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నట్టు చూస్తాం. And we see the darkness covered the face of the earth. ఈ భూలోకం అంతటిని కూడా చీకటి కమ్మి ఉన్నట్లుగా చూస్తున్నాం. Even before God created this Adam and Eve in the Garden of Eden, ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించక పూర్వం where was this Lucifer? ఈ లూసిఫర్ ఎక్కడ ఉండే? He is already in this earth. ఈ భూమి మీద అప్పటికే ఉన్నాడు. And we don't know how this earth was before God created this world. దేవుడు ఈ లోకాన్ని సృష్టించక పూర్వము ఈ భూమి ఏ ఆకారంలో ఎలాగుండిందో మనకు తెలియదు. There are many theologians who say there is a very big gap between the Genesis 1 and 1 and 2. గొప్ప ఈ తత్వశాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలకి తర్వాత వచనాలకి చాలా గ్యాప్ ఉంది, చాలా ఎడముంది అని చెప్పారు. That is why they say this earth was destroyed before with the fire, with that and this and all that. వాళ్ళు చెప్తారు ఏంటంటే ఈ సృష్టించబడకంటే పూర్వం భూమి కాల్చబడింది, మరి అనేకమైన పరిస్థితులు జరిగాయి అని చెప్తారు. That is why the scientist says this earth is millions of old age. అందుకే సైంటిస్టులు అంటారు మిలియన్స్ కోట్ల కొలది దూతలు ఉన్నారని చెప్తారు. No, this earth is millions of age old earth. కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన, అంటే పూర్వమే ఈ భూమి సృష్టించబడ్డదని చెప్తారు. But biblically we see from the right Adam, it's not that million of age. అయితే బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం చూస్తే అన్ని కోట్ల సంవత్సరాలుగా మనకు కనబడదు. But what we understand is this generation is from the time of Adam. అయితే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తరము మరి ఆదాము ఆ కాలం నుంచి అలాగ వస్తున్న తరం. And how Satan deceived Adam, all this we know. ఆదాము అవ్వలను ఏ విధంగా సాతానుడు మోసగించి పడగొట్టాడు ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. So this is the history of Lucifer and his angels. ఇది ఈ లూసిఫర్, ఈ సాతాను వాని యొక్క అనుచరులైన ఈ యొక్క దూతల యొక్క చరిత్ర. Now they are not the angels of God, but now they are called devils, demons, evil spirits and all that. ఇప్పుడు వాటిని దేవదూతలుగా పిలువబడడం లేదు, దురాత్మలుగా దయ్యపు శక్తులుగా సాతానులుగా పిలువబడతా ఉన్నారు. Now we have to understand
understand these evil spirits. అయితే ఈ దురాత్మల గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. First of all, మొట్టమొదటిగా they differ in power and authority. వారు అధికారము శక్తి కలిగిన వారుగా వ్యత్యాసం ఉంది. వారి వ్యత్యాసం ఉందన్నమాట. Every evil spirit doesn't have the same power. ఈ ప్రతి దురాత్మ కూడా ఒకే రకమైన శక్తి అధికారం లేవు. They have different in authorities. వారి వారి అధికారాల్లో వ్యత్యాసం ఉంది. Ephesians 2:2 says, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో is called the prince of power of air. ఈ భూలోక సంబంధమైన ఈ యొక్క ఆకాశ మండలములకు అధిపతి. And John 14:30 says, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో Jesus calls him the prince of this world. ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పబడినాడు. And again we see rulers of darkness of this world in Ephesians 6:12. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో దురాత్మల సమూహము, ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహం. And some are having powers. కొంతమందికి అధికారం కలిగి ఉన్నారు. And some are very wicked. కొన్నేమో చాలా దురాత్మలు అన్నమాట, చాలా చెడ్డ ఆత్మలు. Some dwell only in high places. కొన్నేమో ఉన్నత స్థలాల్లోనే నివసిస్తాయి. And only few dwell among human beings. మరి కొన్ని మాత్రమే మనుషులలో ఉంటాయి. So you may say, what is this high places? ఈ ఉన్నత స్థలాలు అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. Did you read paper yesterday? నిన్నటి దినాన పేపర్ చూశారా మీరు? Then we see there was a satellite which is in the 9th cloud or the 10th cloud. 10వ మేఘం, 9వ మేఘం, 10వ మేఘంలో ఒక శాటిలైట్ తిరుగుతా ఉందంట. But the Bible talks about this very long ago. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఎప్పుడెప్పుడో చెప్పేశారు. మూడో ఆకాశం, నాలుగో ఆకాశం అంటాం కదా. So now only the scientists are talking about it. సైంటిస్టులు ఇప్పుడు కనుగొన్నారు ఆ సంగతి. So the Bible says the evil spirit rested in a place that is fixed for them. ఈ దురాత్మలు అనేవి వారికి ఏ స్థలాలు అప్పగించబడ్డాయో ఆ స్థలాల్లో అవి నివసిస్తాయి అన్నమాట. And the second thing we see, there are some evil spirit who has great authorities. బైబిల్ చెప్పేది ఏంటంటే కొన్ని ఈ దురాత్మలకి ఎక్కువ అధికారం కలిగి ఉన్నాయి. You see in the book of Daniel, దానియేలు గ్రంథంలో మనం చూస్తే we see here it talks about the prince of Persia. పర్షియా రాజు గురించి మనం చూస్తాం. He is not a king or a ruler that who was in Persia. పర్షియాలో అప్పటికైనా రాజు ఏలేవాడు కాదు. It talks about the authority in the skies. ఆకాశ మండలం మీద ఆయన కలిగిన అధికారం గురించి చెప్పబడింది. See, over India you have a special evil spirit. ఈ భారతదేశం మీద ఒక ప్రత్యేకమైన దురాత్మలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. You go to Arab countries, అరబ్ కంట్రీస్ లోకి వెళ్తే it's not idol worship there. విగ్రహారాధన అనే దురాత్మ దయ్యం అక్కడ లేదు. It's a different evil spirit. అక్కడ ఉండే దురాత్మలు వేరు. All like once when I was in Dubai, ఒకసారి నేను దుబాయ్లో ఉన్నప్పుడు I was put up in a hotel. ఒక హోటల్లో మమ్మల్ని పెట్టారు. And brother went out for shopping. బ్రదర్ షాపింగ్ కి వెళ్ళారు. So just I was closing my eyes and just lying down in my bed. నేను అలాగా బెడ్ మీద పడుకొని అలాగా కళ్ళు మూసుకొని అలాగా It was daytime. అది పగటి సమయమే. Suddenly I felt someone entering the room. అకస్మాత్తుగా ఎవరో రూమ్ లోకి వచ్చినట్టు అనిపించింది. And you see there was a very big evil spirit. పెద్ద దురాత్మ అక్కడ చూశారు. Dressed like a sheikh. Like how they dress in white robes. ఈ వైట్ రోబ్స్ వేసుకొని ఒక షేప్ కనబడతా ఉంది. Along with that evil spirit, ఆ దురాత్మతో పాటు I could see hundreds and hundreds of spirits moving along with that spirit. ఆ దురాత్మ పెద్ద దురాత్మతో చుట్టుపక్కల అనేక మంది తిరుగుతూ ఉండడం చూశా. Just it came in my room and so angrily went out of my room. ఎంతో కోపంతో అలాగొచ్చి బయటికి వెళ్ళిపోయా. 1 minute I was just shocked to see that. ఒక్క నిమిషం ఆ దృశ్యాన్ని చూసి నేను షాక్ అయిపోయాను. Then I forgot that. దాని విషయం మర్చిపోయాను నేను. And I was coming out of the hotel. ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు it was a old Arab hotel. అది చాలా పాత హోటల్ అన్నమాట, అరబ్ హోటల్. And I saw a painting on that wall there. అక్కడ ఉన్న గోడ మీద ఒక పెయింటింగ్ నేను చూశాను. And it was that man's spirit there. అయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మ అన్నమాట అది. So you have to understand. కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే those who commit suicide, ఎవరైతే ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటారో and they meet death even before the destined time, వారి సమయానికంటే అంటే వారు చావడానికి సమయానికంటే ముందే వారు ఆత్మహత్య చేసుకున్నారు కనుక ఆత్మహత్య, not only ఆత్మహత్య, those people who die before the correct fixed time, వారికి నియమించిన సమయానికంటే ముందే చనిపోయినప్పుడు, and these are the spirits who go and join with the evil spirits. మరి ఈ ఆత్మలు వెళ్ళి ఆ దురాత్మలతో కలుస్తాయి అన్నమాట. They don't have rest.
వాటికి don't have- విశ్రాంతి ఉండదు. And they join with the evil spirit to kill, to destroy and to do everything. ఈ దురాత్మలతో ఇవి కలిసి ఏం